హాయ్ అండి, ఈరోజు వీడియోలో సింపుల్గా దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోండి. కళాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, అలాగే మినపప్పు 1 టీ స్పూన్ వేసుకొని, ఆ తర్వాత ఒక ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఒక 2-3 ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోండి. అలాగే వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి, ఒక 5-6. చక్కగా ఫ్రై చేసుకున్నాక దొండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. దొండకాయ ముక్కలు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకొని, తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతూ మిక్స్ చేస్తూ మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ మగ్గించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. చక్కగా దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి 1 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోండి. అన్నీ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.